ప్రయోగాలంటే అందరికీ ఆసక్తే. వాటిల్లో కొన్ని మంచి విజయాలు అందుకుంటే ఇంకొన్ని పర్వాలేదనిపిస్తుంటాయి. కమర్షియల్ పందాకు భిన్నంగా తెరకెక్కిన ఇలాంటి ప్రాజెక్టులన్నీ వసూళ్లతో లెక్కేసి చూడడం అత్యాశ అవుతుంది. ఆ మార్గంలోనే తెరకెక్కిన ధోని, రిషి ప్రయోగాత్మక కథ రూపొందించిన ఐఆర్ఏ వైకుంఠపాళిలో ఎలాంటి ఫలితాలు అందుకున్నాయో చూసొద్దామా? ప్రపంచంలో జరిగే ప్రతి 2 సంఘటనలకు సంబంధం ఉంటుంది. ఇదే కథను నేటి పరిస్థితులకు జోడించి వెండితెరపై చేసిన ప్రయోగం ఐఆర్ఏ. శివాజీ, రాజేంద్ర ప్రసాద్ కథానాయకులుగా, సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. కలెక్షన్ల పరంగా సరైన విజయాన్ని అందుకోలేకపోయినా ప్రశంసలు అందుకుంది. ఐఆర్ఏ పాముల నోట్లో పడటానికి అసలు కారణాలేంటో చూద్దామా? నా గుండెలో పరుగు పెంచి నా కళ్ళలో నలుపు ఉంచి దూరమైపోతున్నావా నేస్తమా నేస్తమా. మొదటిసారి లైఫ్లో తప్పు చేశాననే ఫీలింగ్ కలిగింది. తను వెళ్తూ వెళ్తూ చూసిందే ఒక చూపు, అది తట్టుకోలేకపోతుంది. మనిషిలోని మంచి చెడు పుట్టుకతో వచ్చేవి కావు, చుట్టుపక్కల పరిస్థితులే మారుస్తాయి. ఈ క్రమంలో కొందరు రాక్షసులైతే ఇంకొందరు మనుషులుగానే మిగిలిపోతారు. మరికొందరైతే దేవుళ్లుగా రూపాంతరం చెందుతారు. ఐఆర్ఏ కథ ఇదే. రాజేంద్ర ప్రసాద్ నిత్యానంద తరహా ఆహార్యంతో కనిపించడం ఈ సినిమాపై అంచనాలకు ప్రధాన కారణం. పరిస్థితుల ప్రభావం వల్ల మనుషులు రాక్షసులుగా మారతారని విన్నాను. కానీ అదేంటో నేను మాత్రం చిత్రంగా దేవుణ్ణయ్యాను. ఒకరిద్దరికి కాదు, కొన్ని వేల మందికి. ఓ ఏటీఎం సెక్యూరిటీ గార్డు కూతురు ఆపరేషన్ కోసం డబ్బు సంపాదించాలని బయలుదేరుతాడు. ఆ క్రమంలో స్వామీజీగా మారతాడు. దీన్ని గమనిస్తున్న ఓ పోలీసు బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. అతడి కుట్రల వల్లే మరో కథానాయకుడు శివాజీ పెళ్లి కూడా ఆగిపోతుంది. అంతలో అవతారం చాలించిన స్వామీజీని హత్య చేయాలని చూస్తాడు. దాన్ని తప్పించుకుని కథానాయకుడి పెళ్లి చేసి కూతురుకు ఆపరేషన్ చేయించడంతో సినిమా ముగుస్తుంది. స్వామీజీగా రాజేంద్ర ప్రసాద్ పాత్ర గురించే మొదట చెప్పుకోవాలి. తనదైన శైలిలో మంచి నటన కనబరిచాడు. పోలీసుగా సాయి కుమార్ చాలా బాగా చేశాడు. ఇక కథానాయకుడు, కథానాయిక, ఇతర నటులు సాధారణ నటనతో పర్వాలేదనిపించారు. కథాగమనం సరిగా లేకపోవడం, అక్కడక్కడ పొంతన లేని సన్నివేశాలు బాగా చిరాకు తెప్పిస్తాయి. రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్ నటనే సినిమాకు ఆ మాత్రం కలెక్షన్లను అందించగలిగింది. నార్మల్గా అయితే నాకు వాడి మీద కోపం రావాలి, కానీ అదేంటో నాకు బాధేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వాడే గుర్తొస్తుంది. దర్శకుడు ఎంచుకున్న కథ చాలా బాగుంది. అయితే ప్రేక్షకులు ఏదో కథ అనుకుని సినిమాకు వెళ్తే ఇంకో కథ తెరపై కనిపిస్తుంది. ఇది సినిమాకు కలిసి వస్తుందని యూనిట్ భావిస్తే అదే అడ్డం తిరిగింది. ప్రచారం కూడా అంతంత మాత్రమే. ఫలితంగా మంచి సినిమా అనే పేరు తప్ప కలెక్షన్ల పరంగా ఐఆర్ఏకు చేదు అనుభవం ఎదురైంది. వచ్చేది 2012 అవార్డ్ యార్ న్యూస్ అండ్ టెన్షన్